తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ సంగీత. అన్ని గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్స్లలో ఆడపిల్లలకి శానిటరీ ప్యాడ్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేయాలని, దాంతోపాటు ఇటు గర్ల్స్కి బాయ్స్కి సపరేట్గా వాష్రూమ్స్ ఏర్పాటు చేయాలి. ఎవరైతే హ్యాండిక్యాప్డ్ పిల్లలు ఉంటారో వారికి కూడా సపరేట్గా వాష్రూమ్స్ అనేవి ఏర్పాటు చేయాలి. పిల్లలకు అనుకూలంగా వారి యొక్క ఫెసిలిటీస్ అన్నీ కూడా స్కూల్స్లలో ప్రొవైడ్ చేసే విధంగా చర్యలు చేపట్టాలి అని చెప్పేసి ఆ సుప్రీంకోర్టు రీసెంట్గా ఒక తీర్పును వెలువరచడం జరిగింది. ఎందుకు అనంటే ఇది ఆర్టికల్ 21 కింద కూడా ఎవరైతే మహిళలు ఉంటారో వారికి గౌరవం, తర్వాత నెక్స్ట్ ప్రైవసీ, అంతేకాకుండా వారి యొక్క హుందా అన్ని రకాలుగా అమ్మాయిలకు ఉండే రక్షణ అంతా కూడా ఈ ఆర్టికల్ 21 ప్రకారంగా వారి కాపాడాలి అని చెప్పేసి అన్న ధోరణిలోనే చాలా వరకు పిల్లలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎప్పుడు పీరియడ్స్ టైంలో, ఆ టైంలో వారిని కొంతమంది మేడమ్స్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, ఏదో రకంగా తిట్టడం కానివ్వండి, లేదు అంటే వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళినా కూడా ఇబ్బంది పడడం కానివ్వండి, ఇలాంటివి చేస్తూ ఉంటారు. దాంతోపాటు కొన్ని సందర్భాలలో వాళ్ళు చిన్నపిల్లలు వాళ్ళకి తెలియదు, అంటే ఏ టైంలో మనము ఇప్పుడు డేట్ ఉంది అనేది కూడా తెలియక కొన్నిసార్లు క్లాత్స్కి అంటుతుంటే కూడా పిల్లలు హేళనగా మాట్లాడడము, చాలా క్రిటిసైజ్ చేయడము, ఇలాంటివన్నీ కొన్ని ధోరణులు జరుగుతున్నాయి. కాబట్టి అలాంటివి ఏవీ లేకుండా మీరు ఖచ్చితంగా అన్ని పాఠశాలలలో కూడా ఆ ప్యాడ్స్ అనేవి ఎప్పటికప్పుడు ప్రొవైడ్ చేస్తూనే ఉండాలి అని చెప్పారు. ఇక ఒకటే వాష్రూమ్ ఉండడం వల్ల చాలా అనేక రకాల ఇబ్బందులు పడడము, దాంతోపాటు కొన్ని జరగరాని ఇన్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి. కాబట్టి వారి యొక్క రక్షణ అనేది ఆ స్కూల్ యాజమాన్యం, ఇటు గవర్నమెంట్ కానివ్వండి, ఇటు ప్రైవేట్ స్కూల్స్ కానివ్వండి, కంపల్సరీగా అక్కడ ఎవరైతే ఉంటారో యాజమాన్యం వారు తీసుకోవాల్సిన బాధ్యత వారిపైననే డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే వారు ఇంట్లో కంటే తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువగా టీచర్స్తోనే ట్రావెల్ చేస్తూ ఉంటారు, స్కూల్లోనే ఎక్కువగా వారి యొక్క టైం స్పెండ్ చేస్తారు. కాబట్టి అక్కడ ఉన్నంత వరకు కూడా వారి యొక్క రక్షణ కానివ్వండి, వాళ్ళ యొక్క ప్రైవసీ కానివ్వండి, వాళ్ళ యొక్క రెస్పెక్ట్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా చూసుకోవాల్సిన బాధ్యత స్కూల్ వాళ్ళకే ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు చెప్పినవన్నీ ఒకవేళ పాటించని పక్షంలో ఖచ్చితంగా ఏ ప్రైవేట్ స్కూల్ అయితే పాటించలేదో ఆ ప్రైవేట్ స్కూల్కు సంబంధించిన లైసెన్స్ అనేది రద్దు చేయడం జరుగుతుంది. ఎట్లాంటి ఆలోచన లేకుండా దానిపైన ఎలాంటి ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చినా కూడా వినే ప్రసక్తి లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అంతేకాకుండా గవర్నమెంట్ స్కూల్స్లలో కూడా చాలా వరకు ఎప్పటి నుంచో ఇది ఉంది, అంటే ప్యాడ్స్ కానివ్వండి, వాష్రూమ్స్ కానివ్వండి కంపల్సరీగా ప్రొవైడ్ చేయాలి. అక్కడ ఫెసిలిటీస్ అన్ని చక్కగా ఉండాలి, వాటర్ కూడా కంటిన్యూటీగా ఉండాలి. ఎందుకంటే అమ్మాయిలు వాటర్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. దాంతోపాటు ఇక వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఎప్పటికప్పుడు నీట్గా కూడా మెయింటైన్ చేయాలి, లేకపోతే అనవసరంగా హెల్త్ పరంగా కూడా ఇబ్బందులు జరిగే అవకాశం ఉంటుంది, కొన్ని ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిపైన జాగ్రత్తలు వహించాలి, ఎప్పటికప్పుడు క్లీనింగ్ అనేది చేస్తూ ఉండాలి అని చెప్పేసి చాలా వరకు కూడా ఇందులో పాయింట్స్ అనేవి మాట్లాడుతూ రావడం జరిగింది. వచ్చిన నేపథ్యంలోనే ఇలాంటి చర్యలు తీసేసుకొని ఇక మీదట అన్ని స్కూల్స్లలో కంపల్సరీగా ఏవైతే చెప్పారో, ముఖ్యంగా నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, అన్ని గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్స్లలో ఆడపిల్లల కోసం శానిటరీ ప్యాడ్స్ అనేవి అవైలబుల్లో ఉండాలి. ఇకపోతే బాయ్స్కి గర్ల్స్కి సపరేట్గా వాష్రూమ్స్ అనేవి కండక్ట్ చేయాలి. దాంతోపాటు ఎవరైతే కొంతమంది హ్యాండిక్యాప్డ్ పిల్లలు ఉంటారో వారి కోసం కూడా సపరేట్గా వాష్రూమ్స్ ఉండాలి. వాటిని ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేస్తూ ఉండాలి, వాటర్ ఫెసిలిటీస్ అవైలబుల్లో ఉండాలి. ఇకపోతే హెల్త్కి సంబంధించిన చర్యలు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఇవన్నీ పాటించని పక్షంలో ఎవరైనా పేరెంట్స్ కానివ్వండి, లేదంటే బయట వాళ్ళు కానివ్వండి, లేదంటే పిల్లలు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరికైనా చెప్పినప్పుడు వారు కానివ్వండి, ఒకవేళ కోర్టులో కనుక పిటిషన్ దాఖలు చేసినా, లేదు అంటే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా, లేదంటే లీగల్ అడ్వైజర్ని కలిసేసి వారికి అడ్వకేట్స్ త్రూ వెళ్ళినా సరే ఖచ్చితంగా ఆ స్కూల్ యొక్క లైసెన్స్ అనేది రద్దవడం జరిగబోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క స్కూల్లో ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా అనేది మీ పిల్లల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే డైరెక్ట్గా సుప్రీంకోర్టే చాలా క్లియర్గా మెన్షన్ చేసింది. కాబట్టి ఈ రూల్స్ అనేవి కంపల్సరీగా పాటించాలి. ఎందుకంటే ఆర్టికల్ 21 అనేది ఇక్కడ చాలా ప్రధానంగా తీసుకొని దీంట్లో జరిపారన్నట్టు. హెల్త్ కానివ్వండి, ప్రైవసీ కానివ్వండి, రెస్పెక్ట్ కానివ్వండి, అన్నీ కూడా ఇందులో రావడం జరుగుతుంది. కాబట్టి దీని మీద పిల్లలకు రక్షణ అనేది ఉంటుంది. అదేవిధంగా వారి యొక్క హెల్త్ కానివ్వండి, ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా
అమ్మాయిల విషయంలో మాత్రం చాలా వరకు ఆ సమయంలో ఏదైతే ఆ 5 days ఉంటాయో ఆ సమయంలో మాత్రం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. వారి కోసము సపరేట్గా ఒక రెస్ట్ రూమ్ అనేది కూడా కండక్ట్ చేస్తే ఇంకా అన్ని రకాలుగా సేఫ్ అని కూడా మెన్షన్ చేయడం జరిగింది. రీజన్ ఏంటంటే కొంతమందికి చాలా వరకు మూడ్ స్వింగ్స్ ఉంటాయి, దాంతోపాటు స్టమక్ పెయిన్ ఉంటుంది, కాళ్ళు లాగుతూ ఉంటాయి, కొంతమందికి గిడ్డినెస్ ఉంటుంది, కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. ఇలాంటివన్నీ ఉన్న నేపథ్యంలో వారు సడన్గా దానిని బేర్ చేయలేక క్లాస్ రూమ్లో చాలా డల్గా ఉన్నప్పటికీ వారిని రెస్ట్ తీసుకోమని చెప్పేసి రెస్ట్ రూమ్లో కూడా పెట్టడానికి అలాంటి ఫెసిలిటీ అనేవి కండక్ట్ చేయాలి అన్నట్టుగానే ఇందులో చాలా వరకు పాయింట్స్ అనేది మెన్షన్ చేస్తూ వచ్చి ఖచ్చితంగా ఇవన్నీ పాటించాలి, పాటించకపోతే ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా వెనకాడము అని చెప్పేసి చాలా క్లియర్గా తీర్పులో వెలువడచడం జరిగింది. ఇక మీదట అన్ని స్కూల్స్లలో ఇవి ఉండేలాగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కానివ్వండి, మీరు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి నేను ఈ వీడియోలో కోరుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.